మేము పశుమిత్రులుగా వర్క్ చేస్తున్నాం. మాకు ఎలాంటి శాలరీలు ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా. మేము ప్రతి పశువుకి మేము వైద్యం చేస్తామమ్మా, కానీ మాకు ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా మమ్మల్ని ఉచితంగా సేవలు చేయించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే ఏం చేయలేదు అక్క. ఎవరు ఉండే ఎమ్మెల్యే మీ కాడ? మనోహర్ రెడ్డి ఉండే ఇంతకు ముందు. కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అసలు మహిళలను కూడా మహిళల్లాగా కూడా చూడలేదు కనీసం మమ్మల్ని. మరి ఎన్నిసార్లు పోయి చెప్పుకున్నారు? ఎప్పుడు అపాయింట్మెంట్ కోసం పోయినా కూడా బయట నుండి బయటకే వచ్చినాం, కానీ ఒక్కరోజు కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళి కూడా వేయలేదండి. ఇప్పుడు కలెక్టర్ కాడ కూడా ఇచ్చాము, 2-3 సార్లు ఇచ్చాము కలెక్టర్ కాడ కూడా. అన్నతో పని కావాలి కదా. 12 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి పింఛన్ కోసం తిరుగుతున్నాం మేడం. మేము అప్పుడు మొన్నటిదాకా ఇచ్చిండ్రు కదా, 9 ఏళ్ళ నుండి పింఛన్ ఏమి ఇయ్యలే అమ్మ, మాకు ఇయ్యలే. 8 సార్లు పెట్టినాం తల్లి. ఏ ఊరికి వచ్చిండ్రు? ఇక్కడ హైదరాబాద్ గోలాపూర్ మాది. పింఛన్ ఇవ్వట్లేదా అని వచ్చిండ్రు. వీళ్ళకి పింఛన్ లేదు, పింఛన్ ఇవ్వలేదని వచ్చిండ్రా అంట. సింగిల్ కిడ్నీ ఉంది, పుట్టుకతో సింగిల్ కిడ్నీ. ఏమన్నా చేస్తాడేమో ఆశకు వచ్చిన మేడం. జీవో నెంబర్ 46 క్యాన్సిలేషన్ కోసం వచ్చాము. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల జీవో నెంబర్ 46 వచ్చి మాకు అన్యాయం జరిగింది. మెరిట్ స్టూడెంట్లు నష్టపోయినాం. దానికోసం అని చెప్పేసి ఇలా ప్రగతి భవన్లో మాకు మాట ఇచ్చిన విధంగా రేవంత్ రెడ్డి అని కలవడానికి వచ్చాం. ఆయన మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. అందుకోసం ఆయన కలవడానికి వచ్చినాం. ఇవాళ మేము మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు. సార్ మాకు దండం పెడతాను సార్. మాకు ఎట్లయినా మేము ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ అన్ని జిల్లాల నుంచి ఉన్నాం. మరి ముందు మీ జిల్లాల కాడ అడగలేదా? అందరిని అడిగినాము. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము, బట్టి సార్ని గెలిపించుకున్నాము, రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాము. ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కలిసినాము. వాళ్ళు మాకు న్యాయం చేస్తున్నారు మేడం. చాలా సంతోషం. రాత్రి నుంచి వచ్చినాము, రాత్రి నుంచి జర్నీ చేసి వచ్చినాము. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, ఆసిఫాబాద్, కొమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము అవుట్సోర్సింగ్లో మేము హెల్త్ డిపార్ట్మెంట్లో కోవిడ్ బారిన పడినా కూడా మా ఉద్యోగాలు పోయిన ప్రభుత్వం తీసేసింది. మేము 12 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ. ఆయన మమ్మల్ని రోడ్డు మీద పడేసిండు. ఈ విషయం మాకు రేవంత్ గారు ఎట్లయినా మమ్మల్ని ఉపాధి ఇచ్చి ఆదుకోవాలి. మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడింది. మేము ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్. మేడం అన్న పాత ఇళ్ళని కూలిపోయినాయి, కట్టుకోమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఫైన్ వేస్తున్నారు. ఆ పాత గవర్నమెంట్ ఓడగొట్టాం. మేము చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మేము చాలా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గెలిపించడం. రేవంత్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. హుజూరాబాద్, కరీంనగర్, హుజూరాబాద్.